పిఆర్2టిఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి. మరి పిఆర్2టిఎస్ ఎమ్మెల్సీ పెద్దలు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి సెప్టెంబర్ 1 సోమవారము ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున మరి రాష్ట్ర శాఖ పిలుపు ఇచ్చింది ధర్నా చేయడానికి. దానిలో భాగంగానే మరి సిద్దిపేట జిల్లా శాఖ మరి ప్రేరణ చేయడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి 1/9/2004 తర్వాత మరి పెన్షన్ స్కీమ్ అనేది సిపిఎస్ అనేది వచ్చింది. మరి అక్టోబర్ 2004 నాడే మరి పిఆర్2టిఎస్ మరి దీని సిపిఎస్ గురించి వ్యతిరేకించి మా పత్రికలో వ్యతిరేకించడం జరిగింది. అప్పటి నుండి 2025 వరకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 1 రోజు మేము పెద్ద ఎత్తున మండల శాఖలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మరి పిఆర్2టిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 24 సంవత్సరాలలో 1/9/2004 తర్వాత మరి సిపిఎస్ ను రద్దు ఎత్తా అని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. ఒకే ఒక రాజకీయ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది. మరి వరంగల్ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను ప్రకటిస్తా అని నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుని సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ప్రకటించాలని మరి సిద్దిపేట జిల్లా శాఖ తరఫున కోరడం జరుగుతుంది. మరి గజ్వేల్ డివిజన్ లో ఈ రోజు బైక్ ర్యాలీ మనం చేస్తున్నాం. పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ అంటేనే పిఆర్టీకు పుట్టినీళ్లు. మరి పెద్ద ఎత్తున గజ్వేల్ డివిజన్ శ్రేణులు మరి 8 మండలాల శ్రేణులు తరలి వచ్చి సోమవారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పిఆర్టీయూ సంఘం గత 53 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఎన్నో సౌకర్యాలు సాధించిన సంఘం. నేను ఆదరాజుపల్లి శశిధర్ శర్మ, పిఆర్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా నేడు ఎదుర్కొంటున్నటువంటి ఒక మహమ్మారి ఎట్టి చాకిరీ విధానానికి ప్రతీక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం. 30 ఏళ్లు సేవ చేసి రిటైర్ అయ్యాక కనీసం సామాజిక పెన్షన్ అంతా కూడా ఉద్యోగికి పెన్షన్ రావడం లేదు. మరి దాన్ని వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఢిల్లీలో, గల్లీలో, జిల్లాలో అంతటా కూడా పిఆర్టీయూ రాష్ట్ర శాఖ ధర్నా నిర్వహించింది. ఇప్పుడు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పిఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున 25,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తా అని స్పష్టంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఆకాంక్షని వెలిబుస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారం కాకుండా సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపటి ధర్నాతో సిపిఎస్ ను రద్దు చేసి మరి ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ఓపీఎస్ ను ఉపాధ్యాయులకు అందిస్తారని కోరుచున్నాం. మరి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ పిఆర్టీయూ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన పిలుపునిస్తున్నాం. ఆ రోజు ఇందిరా పార్కు నల్ల సముద్రంగా మారబోతుంది. అందరూ నల్ల టీషర్ట్లు, నల్ల షర్ట్లు, మహిళలైతే నల్ల చుడీదార్, నల్ల శారీతో రావాలని తెలియజేస్తూ సెప్టెంబర్ 1 మహా ఉద్యమాన్ని వివిధ దశల్లో ఉద్యమ స్థాయిగా నిర్వహించాం. మొదట మరి మండల కేంద్రాల్లో పోస్టర్లు ఆవిష్కరించాం. ఆ తదుపరి ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజన విరయంలో మరి గోడ పత్రికలను ఆవిష్కరించాం. నిన్న మొన్న ఒక 3 రోజుల కింద 2 రోజుల పాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి నిన్నటి రోజు అమరవీరులకు అంటే తెలంగాణ అమరవీరులను పోరాట స్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ రోజు అన్ని డివిజన్ కేంద్రాల్లో సిపిఎస్ రద్దు కావాలని మహాధర్నా విజయవంతం కావాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా మహతి ఆడిటోరియం నుంచి
అంబేద్కర్ మహానుభావుని ముందటి నుంచి ప్రజ్ఞాపురి వరకు PRTU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం.